హాయ్ అండి, ఇదిగోండి క్యారెట్ ముక్కలు రైస్ చేసుకుందాం. దాంట్లోకి ఇప్పుడు బంగాళదుంప కర్రీ చేసే కదా, దాంట్లోకి మంచి రైస్ వండుకుందాం. అది నిమ్మకాయ పులిహోర లాగా ఉంటుంది, కానీ నిమ్మకాయ పులిహోర అయితే కాదు. నిమ్మకాయలు, నెక్స్ట్ ఇదిగోండి క్యారెట్, ఇదిగో బీమ్స్ క్యాప్సికమ్ ఈ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇక నెక్స్ట్ గిన్నె పొయ్యం పెట్టుకుందాం. ఇదిగోండి గిన్నె పొయ్యం పెట్టుకున్నాను. దానికి 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఇదిగోండి తిరమాది గింజలు వేసుకుందాం. వేపుకుంటూ కొంచెం అటు ఇటు తిప్పుకుందాం. రెండు రెబ్బలు కరివేపాకు రెబ్బలు, అవి కొంచెం దోరగా ఎగినాక వేసుకుందాం ముక్కలు. వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకుందాం. ఎంత అండి? 1 రవ్వ మొత్తం ఒకసారి వేసుకుందాం. మరీ ఆగాల్సిన అవసరం లేదు, 1 రవ్వ మెత్తబడితే చాలు. ముక్క వేసుకుందాం. నుండి వేగినాం చూసుకుందాం. 1 రవ్వ ఆగలేదు ముక్క. మనకి క్యారెట్ ముక్క 1 రవ్వ మెత్తబడితే చాలండి, బాగా అవసరం లేదు. మనకు తెలుసు కదా క్యాప్సికమ్ ఊరనే మట్టిపోతుందని, కొంచెం మొగ్గితే చాలు. ఆ ముక్క అయితే వేగిందండి. మనం స్టవ్ ఆపుకొని అన్నం వేసుకుందాం. స్టవ్ అయితే నేను ఆపలేదండి, అదిగోండి. ఇంకా దాన్ని స్టవ్ ఆపేద్దాం. స్టవ్ ఆపేసి ఇంకా దీంట్లో రైస్ వేసుకుందాం. రైస్ వేసుకొని ఒక్కసారి అంతా కలిసేటట్టు కలదిప్పుకుందాం. సరిపోయినంత సాల్ట్ వేసుకుందాం. నెక్స్ట్ ఇది పిండుకుందాం నిమ్మకాయ. ఇంకా 2 కాయలు కూడా నిమ్మకాయలు పిండుకున్నానండి. ఇగో 3 ముక్కలు పిండుకున్నాను. ఇంక దీన్ని మనం మొత్తం కలుపుకుందాం. కాలిపోతుందండి, చేతితో తిప్పగలిగితేనే తిప్పండి, లేదంటే ఒక గరిటె తీసుకొని మొత్తం కలిసేటట్టు తిప్పుకుందాం. ఇదిగోండి రైస్, నెక్స్ట్ బంగాళదుంప కర్రీ. ఈ రెండిట్లో నిజంగా అండి 2 నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఎలా వచ్చిందో, అబ్బాయి ఏమో హాస్టల్కి వెళ్ళాడండి, వాడు చూడటానికి కూడా. అందుకని ఆనక్క మా వారు వచ్చాక ఎలా ఉందో చెబుతాము. సరేనండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. ఇదిగోండి ముక్క నేనే తినేస్తున్నాను. సూపర్ అండి, నిజంగా చెబుతున్నాను. పిల్లలు నిమ్మకాయ పులిహోర అనకుండా మనం కూరగాయ ముక్కలన్నీ వేసుకున్నాను. అలా అని నిమ్మకాయ పులిహోర కాదు, అలా అని ఇదే కాదు. నిజంగా చాలా చాలా బాగుంది. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా.